హిజ్బుల్లా హౌతీలు కూడా రెచ్చిపోయేటువంటి ప్రమాదం ఉండొచ్చు కదా, రేపు పొద్దున గ్రౌండ్ బ్యాటిల్ దిగితే అన్ని దేశాల మీద ఈ ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయేమో కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాల 9 దేశాల 13 స్థావరాలు ధ్వంసం చేసింది ఇరాన్. అవును. అమెరికా స్థావరాలను. రేపు యుద్ధం స్టార్ట్ అయితే కూడా ఏ దేశం నుంచి ఎంటర్ అయిద్దో ఆ ప్రాంతం మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఎవరికైతే హార్ముజ్ జలసంధి నుంచి ఈ 5-6 దేశాల నౌకలు వదిలిపెడుతున్నాం అనే దాంట్లో పాకిస్తాన్ కూడా ఉంది. అవును. కాబట్టి పాకిస్తాన్ని కూడా మిత్ర దేశంగానే భావిస్తుంది ఇరాన్. రేపు మరి అమెరికా సైన్యం పాకిస్తాన్లోని బెలుచిస్తాన్ ద్వారా ఇరాన్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కూడా కౌంటర్ చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ కూడా శత్రువు అయిపోద్ది కదా అప్పుడు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు వైట్ హౌస్ పోవడం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, ప్రధాని పక్కన పెడితే, సో ట్రంప్ ఎప్పుడైనా పాకిస్తాన్ నమ్ముతాడు. ఖచ్చితంగా మున్నీర్ అమెరికన్ ఏజెంట్. అవును. కాబట్టి మున్నీర్ని అమెరికానే సెలెక్ట్ చేసింది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి కేవలం పప్పెట్స్ పాకిస్తాన్ లో అంతా మున్నీర్ తోటే నడిపిస్తున్నారు. కాబట్టి మరి అసలు పాకిస్తాన్ సైన్యాన్ని సహాయంగా రమ్మంటది అనేది మనం చెప్పలేము ఇప్పుడే. సరే, కాబట్టి ఇప్పుడు అమెరికాతో పాటు, అమెరికా సైన్యంతో పాటు అటు యుఏఈ కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు కూడా ప్రకటించేశారు. వాళ్ళ సైన్యం కూడా మేము కలుస్తాం. హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి ఈ బలగాలన్నీ పోతున్నాయి. అసలు యుద్ధం కాస్త హర్మూజ్ జలసంధి వైపు పోయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, రేపు పొద్దున హర్మూజ్ జలసంధి వైపు 10 లక్షల మందితో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అమెరికా ట్రూపుతో పాటు ఇంకా కొన్ని అమెరికా మద్దతు ఇచ్చే దేశాలు ఏవైతున్నాయో వాళ్ళు కూడా కదులుతారు. కదిలితే కనుక ఈ యుద్ధం తీవ్ర స్థాయిలోకి వెళుతుంది. నౌకలు పేలిపోతాయి, ఎక్కడికక్కడ బ్లాస్టింగ్లు జరిగిపోతాయి. అటు రెడ్ సీని కూడా పూర్తిగా బ్లాస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కదా. సో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమయ్యే పరిస్థితి కనిపిస్తోందా? రెడ్ సీని బ్లాక్ చేయరు. ఎందుకన్నారంటే ఇప్పటికే హౌతీలు ప్రకటించారు రెడ్ సీని టార్గెట్ చేస్తామని. అంటే దాడులు చేస్తామన్నారు. కానీ రెడ్ సీ బోర్డర్ లైన్ సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియా ఇవాళ అమెరికాకు మిత్ర దేశం. చైనాతో కూడా మంచి సంబంధాలే ఉన్నప్పటికీ అమెరికా మిత్ర దేశం. కాబట్టి సౌదీ అరేబియా మొత్తం అమెరికా సైన్యంతో నింపుతాడు, ఏది రెడ్ సీ బ్లాక్ కాకుండా. కాబట్టి రెడ్ సీని బ్లాక్ చేయటం అంటే దాడులు అంతవరకే, కానీ బ్లాక్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాకపోతే ఏమిటంటే ఒక కార్నర్లో హౌతీలు దాడులు చేసేటువంటి అవకాశం అది ఉంది. ఒక ఎడ్జ్లో, అది ఎండింగ్ ఎడ్జ్లో చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా అక్కడ బ్లాక్ చేసినా బ్లాక్ చేయకపోయినా సూయజ్ కెనాల్ ద్వారా, అంటే రెడ్ సీ ద్వారా వచ్చేదంతా కూడా అమెరికన్ పెట్రోల్ లేదా రష్యన్ వెస్ట్ ఏషియా నుంచి వచ్చేటువంటి పెట్రోల్, వెస్ట్ ఏరియా నుంచి, యూరప్ ఏరియా నుంచి వచ్చేటువంటి పెట్రోల్. కాబట్టి దాన్ని అంతగా ఉపయోగించుకుంటే ఇతర దేశాలు దివాలు తీస్తాయి. ఎందుకంటే గల్ఫ్ నుంచి మనకు ప్రయాణం 2.5 రోజులు, 2500 కిలోమీటర్లు. త్రూ సూయజ్ కెనాల్ అంటే 14,000 కిలోమీటర్లు, 15,000 కిలోమీటర్లు అమెరికా నుంచి కానీ రష్యా నుంచి తేవాలంటే. కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ కాస్టు మనలాంటి దేశాలు భరించలేవు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో కష్టకాలంలో దిగుమతి చేసుకున్నా దేశం షట్ డౌన్ కాకుండా కానీ బాగా భారం పడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఆ హర్ముజ్ జలసంధికి ఆ ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత రెండోది కూడా ఏమిటంటే, ఇవాళ సౌదీ అరేబియా కానీ లేదా రెడ్ సీ అంటున్నటువంటి దేశాల పైప్ లైన్ అని కూడా నార్త్ డౌన్ అయ్యేటట్టుగా వేశారు. అంటే పెట్రోల్ డంప్ చేసేదంతా గల్ఫ్లో ఓడరేవుల్ని, గల్ఫ్ వాటాలని. అటు ఉన్న సౌత్కు పైప్ లైన్ లేవు. ఏదో 10% 5% రెడ్ సీలకు డంప్ చేస్తారు. మిగతాది మొత్తం 90% గల్ఫ్లోకి, సౌదీ అరేబియా. అవును. కాబట్టి ఎక్కువ పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేయటం అనేటువంటిది గల్ఫ్ నుంచే జరుగుతుంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో దీనికి ఆల్టర్నేటివ్ ఏదున్నా అది కాస్ట్ ఎక్కువ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, 15-20 రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైనట్టు వరల్డ్ వైడ్గా మార్కెట్ రేట్ ఎంత అంటే $69 ఒక బ్యారెల్. రేపు ఈ గల్ఫ్ యుద్ధం ప్రారంభమైతే ఖచ్చితంగా ఇప్పటికే $120 అయింది, రేపు $200 కూడా కావచ్చు బ్యారెల్. ఆ పరిస్థితి పొంచి ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరాన్ తోటి దౌత్య పరిష్కారమే మంచి పరిష్కారం.
ఈ సో అంటే అమెరికా అట్లాంటి పరిణామాలు తర్వాత- వచ్చాయి సార్, దౌత్య పరిష్కారాలు ఇరాన్ తోటి. ఎందుకంటే ఈరోజు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కూడా కాబోతోంది. అయితే ఈ సమావేశాన్ని రష్యా రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఈ సమావేశం నిర్వహిస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా ఈ భద్రతా మండలికి సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు అమెరికాకు చెందినటువంటి వ్యక్తే. సో ఈ సమావేశాన్ని అమెరికా ఏర్పాటు చేసినట్టు చూడాలా, మనం రష్యా రిక్వెస్ట్ చేసింది కాబట్టి రష్యా ఏర్పాటు చేసినట్టు చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు యుఎన్ఓ జనరల్ సెక్రటరీ గుటెరస్ ఏ దేశమైనా సరే, ఇంకెప్పుడైనా ఏ దేశమైనా సరే అంత పార్షియల్గా వ్యవహరించే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పోస్టుకున్నటువంటి రెస్పెక్టబిలిటీ కాపాడుకుంటూనే వస్తారు. అవును. అందుకని ఇవాళ రష్యా రిక్వెస్ట్ మేరకే ఈ భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో తీర్మానం చేస్తారంటే, తీర్మానం చేస్తే అది అమెరికాకు వ్యతిరేకంగా ఉంటే వీటో చేసే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా వీటో చేస్తుందా ఇంటుందా అనేటువంటిది కూడా చూడాలి మనం. అందుకని ఏదేమైనా వరల్డ్ వైడ్గా ప్రెజర్ లేకుండా ట్రంప్ వెనక్కిస్తాడు అనిపించట్లేదు. కాబట్టి ఇంటర్నల్ ప్రెజర్ మాత్రం బాగుంది. ఎందుకంటే 40% 50% అమెరికాలో పెట్రోల్ రేట్లు పెరిగినాయి. తర్వాత అల్లకల్లోలంగా ఉంది మార్కెట్. తర్వాత ఇవాళ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా అమెరికా ట్రంప్ కొంత ఒత్తిడికి లోనవుతుండు. ఆ ఒత్తిడి ఏ మేరకు పనిచేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ప్రెజర్స్ అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాయి ట్రంప్ని. అది చూడాలి. దానికి యూరప్కే ఆ శక్తి ఉంది. యూరప్ దేశాలు ప్రెజరైజ్ చేస్తే ఇప్పుడు అబుదాబి కానీ లేకపోతే దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలు కానీ అవి ప్రెజర్ చేస్తున్నాయి. ఎందుకంటే అవి కొలాప్స్ అయి ఉన్నాయి టూరిజం లేకుండా. కాబట్టి అటువంటి చేస్తున్న అమెరికా వినదు. కాబట్టి నాటో దేశాలే పూనుకోవాలి.